గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, ప్రవళిక స్పీకింగ్. ఎప్పుడు? ఎక్కడ? సరే, స్టేషన్కి వస్తున్నా. కృష్ణ కృష్ణ ఏమైంది? అదే అర్థం కావట్లేదు. ఎవరో కావాలని ఇంజన్ పాడు చేశారు. ఏమైంది? ఎవరో కావాలని మనం ట్రాప్ చేశారు. కార్ ఇక్కడి నుంచి కదిలే ఛాన్సే లేదు. మరి ఇప్పుడు ఎలా రా? ఫోన్ చేసి ఇంకో కార్ని పంపించమందా? ఏమైందిరా? ఫోన్ డెడ్ అయింది. ఫోన్ చేసుకోవడానికి ఫోను లేక బయటకు వెళ్ళడానికి కారు లేక ఇప్పుడు ఏంటి పరిస్థితి? సైట్ సింగ్ కి తీసుకెళ్ళడానికి హర్ష వస్తాడుగా, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ప్రవళిక, పోలీస్ డిపార్ట్మెంట్. హాయ్, ఐఎమ్ ప్రవళిక, ఇన్స్పెక్టర్ ఆఫ్ మనాలి. ఫ్రెండ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును మేడం, కానీ ఏమైంది? కనిపించాడా? కనిపించాడు, శవంలా. ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదు మేడం. ఆ ఫోన్ ఆల్రెడీ డెడ్ అయింది. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి.
అందరూ ఫ్రెండ్సేనా? మేమంతా ఒక బ్యాచ్. అపర్ణ ఇక్కడ పరిచయం అయింది. ఏం చేస్తుంటావు? ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్. ఐసీ. వీళ్ళతో ఎందుకుంటున్నావు? ఒకదాన్నే వచ్చాను. వీళ్ళది హైదరాబాద్ కాబట్టి కలుసుందా అంటే సరే అన్నారు. మొత్తం ఎంతమంది వచ్చారు? మేము 9 మెంబర్స్. మాకంటే ముందు 2 వచ్చి మాకంటే ముందే వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? అనిల్, రమ్య. వాళ్ళ ఫొటోస్ ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి మేడం. వీళ్ళే. అనిల్, రమ్య అంటే వీళ్ళు మీకు తెలుసా? తెలుసు. మీ అందరికీ ఇంకో సాడ్ న్యూస్. వీళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. నిన్ననే వీళ్ళ డెడ్ బాడీస్ మాకు దొరికాయి. ఏంట్రా ఈ కులుమల ట్రిప్ మన చావుకు వచ్చినట్టుంది. ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోవడం కాదు, ఎవరో చంపుతున్నారు. ఈ హత్యల వెనక ఎవరున్నారో తెలియాలంటే ముందిక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి. పదండి. అది మేడం, మా వెహికల్ పనిచేయడం లేదు. కావాలని ఎవరో ఇంజన్ పాడు చేశారు. సరే, నా వెహికల్లో వెళ్దాం. రండి. ఓకే. చా, నా కారు కూడా పాడు చేశారు. వెళ్ళడానికి వెహికల్ లేదు, మాట్లాడడానికి ఫోన్ లేదు. అసలు ఇలాంటి చోటికి ఎందుకు వచ్చారు మీరు? మేము రావడం ఏంటి మేడం? ఆ గైడ్ హర్ష తీసుకొచ్చాడు. ఇక్కడికి తీసుకొచ్చిన వాడు మళ్ళీ రాలేదా? మీకు కంప్లైంట్ ఇచ్చి వస్తానన్నాడు, కానీ రాలేదు. కరెంటు పోయినందుకే ఏదో ప్రాణం పోయినట్టు అరుస్తావేంటి? నాకు చీకటి అంటే భయం మేడం. వర్ష, క్యాండిల్ తే. ఓకే. ఈ ఇంటికి జనరేటర్ ఉందా? ఎక్కడా? వా, ఏంటది? ఇక్కడ రేపు తెల్లవారితే గాని మనం ఇక్కడి నుంచి బయటపడడానికి ఛాన్స్ లేదు. సో అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వద్దు మేడం, పడుకోకుండా అందరం ఇక్కడే కూర్చుందాం. శివరాత్రికి జాగారం చేస్తే పుణ్యం వస్తుంది, అవసరం లేకుండా జాగారం చేస్తే నీరసం వస్తుంది. నేనున్నాను కదా,
వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే పదండ్రా. అనవసరంగా యాపిల్ గేమ్ ఆడాం. ఆ గేమ్ ఆడటం వల్లే కృష్ణ అలిగి బయటికి వెళ్ళాడు. తను బయటికి వెళ్ళకపోతే ఇలా జరుగుండేది కాదు. కృష్ణని అసలు ఎవరు చంపుంటారు? తెలీదు, అదంతా పోలీసులు చూసుకుంటారు. నువ్వు రెస్ట్ తీసుకో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ఇక్కడికి ఎవరు రాకూడదు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం.
సారీ. థ్యాంక్ యూ. మేడం మేడం మేడం, మా ఫ్రెండ్ రేతో కనిపించట్లేదు. మొత్తం ఇల్లంతా చూసారా? చూసాం, ఎక్కడా కనిపించలేదు. రేయ్, నిన్న మార్నింగ్ కనబడిన కృష్ణాడు తర్వాత శవమే కనిపించాడురా. ఇప్పుడు రీతు కూడా కనబడట్లేదంటే షటప్, ముందే లేనిపోని ఊహించకు. పదండి వెతుకుదాం. రీతు, 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 రీతు. హే, ఏమైంది? ఇతన్ని చూసి భయపడ్డాను. మంకీని కదండి, అందుకే చలి క్యాప్ వేసుకొని. చిచి, చలి కదండి, అందుకే మంకీ క్యాప్ వేసుకొని. నా మాటలో తడబడుతున్నాయి, అలా అరిచారండి మేడం. ఇతనెవరు? ఐఎమ్ హర్ష, టూరిస్ట్ గైడ్. నన్ను బుక్ చేసుకుంటే కులు మనాల్ని బుక్ చేసుకున్నట్టే. మీరు? ప్రవళిక, క్రైమ్ బ్రాంచ్. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళతో నిన్నే వస్తానని ఎందుకు రాలేదు? వీడి మాటలు నమ్మి ఇక్కడ బుక్ అయ్యాం. ఏంటంటే మర్యాద లేకుండా వాడు వీడు అంటారు. మర్యాద ఇచ్చేదేంట్రా? నిన్ను పొడుచుబాదొబ్బలు. ఏమైంది సార్? మీ ఫ్రెండ్ కృష్ణ కనిపించాడా? కనిపించాడు, శవమై. శవం? అదేంటి? ఇప్పుడు రీతు కూడా ఎక్కడ కనిపించట్లేదు. అయ్య బాబాయ్, ఇక్కడ ఏదో తేడా ఉన్నట్టుందండి. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. వెళ్ళాలంటే ముందు రితు ఏముందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా అంటే ఇంకా ఎక్కడ ఉండాలా? ఉందామండి. కనబడిందా? కనిపించలేదు, కనిపించలేదు. చల్లండి. రీతు, కనిపించిందా? ఎవరికి తెలుసు? రీతు,